నూనె పెట్టినట్టుంది కదా. యాక్చువల్లీ ఏం ఆయిల్ పెట్టలే, నాది చాలా ఆయిలీ స్కాల్ప్. ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఇట్లా ఫామ్ అయిపోతుంది. లైట్ కనిపిస్తుందా? డాండ్రఫ్ కూడా ఫామ్ అవుతుంది. ఆల్ థ్యాంక్స్ టు వింటర్. వైట్ హెయిర్ కూడా వచ్చింది. ముసలిగా నేను అయిపోతున్నా. సో ఎనీవేస్, ఐ ఆల్సో హ్యావ్ ఏ ప్రోడక్ట్ దట్ కెన్ హెల్ప్ ఇన్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. 4 days 5 days అవుతుంది హెయిర్ ప్యాక్ చేసి, సో అందుకే ఇంత ఆయిల్ ఫామ్ అయిపోయింది. మీకు కూడా అలాగా ఆయిలీ స్కాల్ప్, డాండ్రఫ్, స్కాల్ప్ ఇష్యూస్ ఏమున్నా ఐ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యూ. దట్ ఈస్ ఎక్స్ఫోలియేటింగ్. మనం స్కిన్ ఎట్లా ఎక్స్ఫోలియేట్ చేస్తామో స్కాల్ప్ ని కూడా అట్లా ఎక్స్ఫోలియేట్ చేయాలి. అసలు ఎక్స్ఫోలియేషన్ ఏంటి అంటే మన స్కిన్ సర్ఫేస్ నుండి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడం. దాన్ని ఎక్స్ఫోలియేషన్ అంటారు. అసలు మనం స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ ఎందుకు చేయాలి అంటే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఎక్సెస్ ఆయిల్, డర్ట్, అదర్ బిల్డప్, ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ పోయి మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి, మన హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన స్కాల్ప్ ఇష్యూస్ అన్నిటికీ ఎక్స్ఫోలియేషన్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. మీకు ఇంకా ఈ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. విల్ డిస్కస్ దట్. బై బాయ్.